వాక్యం కలిగిన గాక. దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క నడుపుదల, ఆయన యొక్క దేవదూతుల యొక్క ఆదరణ మనందరినీ కూడా ఇదివరకు నడిపించి ఈ యొక్క దైవిక సత్యంలో నిలిపి ఆయన యొక్క దివ్య సన్నిధిలో ఈ యొక్క అమూల్యమైన సత్యవాక్యాలను ధ్యానించడానికి మనకి ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి కూడా స్తుతి స్తోత్రములు. మన యొక్క ప్రియుడు, రక్షకుడు, బోధకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున సమర్పించుకుంటున్నాము. అదేవిధంగా మనము ఉన్నటువంటి ఈ యొక్క దినాలలో ప్రభురాత్రి యొక్క భోజనాన్ని జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆ యొక్క సత్యవాక్యాలను ధ్యానించడం జరుగుతుంది. ఈ యొక్క కోణంలోనే కూడా మనం ధ్యానించుకున్నాము. ఇది వరకు మొదటి పాఠంలో ఒక అంశము ఏం ధ్యానించుకున్నాము? ఆయన గడియ వచ్చిందని. ఇప్పుడు ఆ యొక్క ప్రవచనాన్ని ధ్యానించాము. ఆ సమయము, కాలము ఎప్పుడు వచ్చిందని చెప్పి ఆయన వాటన్నిటి కూడా సరిగ్గా ధ్యానించి లేఖనాలని పరిశోధించి తన యొక్క గడియ ఎప్పుడు వచ్చింది, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అంటే ఒక ఆలోచన కలిగి తన యొక్క జీవితాన్ని నడిపించి మనకు ఒక మాదిరికరాన్ని చూపించి వెళ్ళాడు అనేది మనం చూస్తున్నాం. అప్పుడు సోదర సోదరులారా, మనం కూడా ఈ యొక్క గడియలో ఎటువంటి ఒక కాల పరిస్థితిలో ఉన్నాము, ఎలాంటి ఒక హృదయ స్థితిలో ఉన్నాము, మనకు ఉన్నటువంటి సమయం ఎంత ఉంది, మనం చేయాల్సిన పని ఏముంది అంటే ఒక ఆలోచనను మనం తీసుకుని ఈ యొక్క అందులో ఒక భాగంగా ఉన్నటువంటి అంశాన్ని మీ ముందు వివరించడానికి మనం తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నాను సోదర సోదరులారా. అదే అంశం ఏమంటే ఎవరు గొప్పవాడు, ఎవరు గొప్పవాడు అనే అంశం మీద కూడా ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి ఏమి బోధిస్తుంది, అందులో ఉన్నటువంటి మనం ఎటువంటి ఒక సత్యాన్ని తెలుసుకుంటున్నాము అనే ఒక విషయాన్ని మనం గమనించుకుందాం. చదువుకున్నటువంటి ఆధార వాక్యాన్ని ఒకసారి చూసినట్టయితే లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 24వ వాక్యంలో మనం చూస్తున్నాము. అక్కడ శిష్యుల మధ్య ఒక తర్కము జరుగుతుంది, శిష్యుల మధ్య ఒక వాగ్వాదం జరుగుతూ ఉంది. శిష్యులలో ఉన్నటువంటి ఒక హృదయము ఏ విధంగా ఉంది చూసినట్టయితే చాలా మట్టుకు మనలో ఎవరు గొప్పవారు అన్నట్టు ఒక విషయము తెలియపరుస్తూ ఉంది సౌరస్వరులారా. అంటే ఇవన్నీ కూడా జరిగేటువంటి ఒక సంఘటనలు ఆ యొక్క తమ యొక్క హృదయాల్లో ఎల్లప్పుడూ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు అవి వాగ్వాదంగా పోతా ఉంది. ఈయన తన యొక్క మరణాన్ని గురించి చెప్పేటప్పుడంతా ఇప్పుడు నా సమయం అయిపోయింది, ఇంకా కొన్ని రోజులు ఉంది, నేను యెరూషలేముకు వెళ్లాల్సి ఉంది, అక్కడ నేను వెళ్ళిన తర్వాత శిష్యులను పరిశీలి సదుకాయుల ద్వారా నేను అప్పగించబడాలి, సిలువమాను మీద నన్ను వేసి నన్ను చంపబోతున్నారు, మనిషి కుమారుడు ఈ విధంగా మరణించి హింసలు పొంది అనేక దెబ్బలు తిని చావాల్సి ఉంది, దాని తర్వాత 3వ రోజు నేను లేస్తాను అనే ఒక విషయాలన్నీ కూడా చెప్తున్నప్పుడు అవన్నీ వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు, ఏమి విన్నారు వాళ్ళు, అందులో ఉన్నటువంటి ఒక సత్యాన్ని కానీ అందులో ఉన్నటువంటి దైవిక ప్రణాళికను కానీ ఏమి గ్రహించుకున్నారు అంటే యేసు ప్రభు చనిపోతారు, అర్థమైందంటే ఏంది, యేసు ప్రభు గారు ఇప్పుడు మన ముందున్నటువంటి నాయకుడు లేదంటే మన యొక్క బోధకుడు ఆయన చనిపోతాడంట. దాని తర్వాత నాయకుడు ఎవరు, దాని తర్వాత గొప్ప స్థానంలో ఎవరు ఉండాలి, దాని తర్వాత ఎవరు అన్నిటినీ ఈ యొక్క ఇజ్రాయెల్ జనాలు అన్ని కూడా ఎవరు పరిపాలించాలి ప్రథమ స్థానంలో ఉండి. ఒకవేళ బహుశా నేను ట్రెజరీగా ఉంటాను, నేను సెక్రటరీగా ఉంటాను, నేను ఆర్గనైజర్గా ఉంటాను, నేను చీఫ్ మేనేజర్గా ఉంటాను, ఇలాంటి ఒక తర్కము లేదంటే అభిప్రాయ భేదాలతో వాళ్ళు ఒకరిని మాట్లాడుకోవడం కాదు. వాక్యం చూడండి, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడినో అను వివాదము వారిలో పుట్టగా. చూడండి, ఒక వివాదము వచ్చింది, దాన్ని ఏమంటామంటే ఇంకా జగడం వేసుకుంటున్నారు దాన్ని గురించి.
లేదు లేదు, ఈ స్థానం నాకే కావాలి. యేసు ప్రభు స్థానము, ఆ యొక్క పోస్టు ఆయన ఏం చేస్తాడో అటువంటి ప్రధాన స్థానం నేను సీనియర్, లేదంటే నేను పెద్దవాడు కనుక, వయసులో పెద్దవాడిని, అన్ని అనుభవం గలవాడిని కనుక నాకు ఆ స్థానం కావాలి. లేదు నాకు జ్ఞానం ఉంది కనుక, నాకు అన్ని తెలుసు కనుక నాకు ఆ స్థానం కావాలి. లేదండి నేను మ్యాథ్స్ లో ఫస్ట్ క్లాస్ లో ఉంటాను, లెక్కలన్నీ నాకు బాగా వచ్చు, మీరు ఎన్ని ప్రవచనాలు లెక్క చెప్పినా నాకేం అర్థం కాదు, కాబట్టి ఆ ప్రవచనం లెక్కలో నేను ఫస్ట్ నాకు ఆ స్థానం కావాలి. ఒకవేళ ఇలాంటి ఒక హృదయ స్థితిలో అక్కడ శిష్యులందరూ కూడా వాక్వాదం కొట్టుకుంటూ ఉన్నారు. ఆలోచిద్దాము, యేసుప్రభు గారు మాట్లాడే మాటలు ఏమిటి, ఆయన చెప్పేటువంటి ఒక సత్యం ఏమిటి, ఆయన బాధ ఏంటి. ఇన్ని రోజులు మనం కలిసి ఉండి జీవించి ఈ యొక్క ప్రేమను ఆప్యాయతను పంచుకొని దేవునికి చిత్త ప్రకారము ఇదే ఇంకా కొన్ని రోజుల్లో నేను విడిచి వెళ్ళిపోతున్నాను, నేను మీకు దూరం కాబోతున్నాను ఒక బాధను వ్యక్తపరుస్తున్నప్పుడు, అక్కడ నిజంగానే వారికి దేవుని మీద ఒక ప్రేమ ఉంటే, నిజంగానే వారు యేసు పట్ల మీద వారికి యొక్క అభిప్రాయాలు ఉంటే ఎలా మాట్లాడి ఉండాలి, అతనికి ఎటువంటి ఒక సమాధానం ఇచ్చి ఉండాలి చెప్పండి. ఒకవేళ మీరు ఆ స్థానంలో ఉంటే ఎలా ఇచ్చి ఉంటారు, ఏం సమాధానం చెప్పుంటారు? గమనించాలి సోదరా, అప్పుడు శిష్యులు ఖచ్చితంగా దేవుని యొక్క మాటల్ని లోపల తీసుకోవట్లేదు. యేసుప్రభు చనిపోతారని ఒక బాధ కనీసం ఉందా? అక్కడ దానికన్నా ప్రధానంగా ప్రాముఖ్యంగా ఆ యొక్క స్థానాన్ని మాత్రం నేను ఏం చేయాలా, ఉండాలి, ఆ స్థానం నాకే దక్కాలనే ఒక విషయమే మనం చూస్తున్నాం సోదరులారా. ఇంకా కూడా చెప్పాలంటే, ఆయన మేడగదికి వెళ్ళినప్పుడు ఆ యొక్క భోజనం అంతా సిద్ధపరచుకున్నప్పుడు, ఆ పస్కా ఆచరించినటువంటి ఒక దినాలలో వాళ్ళు మేడగది మీద ఆ అరేంజ్మెంట్స్ అన్ని చేస్తున్నారు. ఆయన వస్తాడు. ఆయన వచ్చి, ఇప్పుడు మరికొంత సమయం ఉంది, కొద్ది సమయం ఉంది, చాలా చాలా కొద్ది సమయం ఉంది. ఈ సమయంలో నన్ను ఎవరో ఒకరి దగ్గర పట్టిపోతున్నారు, చంపడానికి అప్పగించబోతున్నాడు ఒకడు మీలో అని చెప్తున్నారు. అలా చెప్పిన తర్వాత ఏమవ్వాలి? ఇప్పుడు నాకు కొద్ది సమయంలో నాకు ఒక గొప్ప అపాయం అండి, నన్ను ఎవరో అప్పగించబోతున్నారు చావడానికి, అది కూడా మీలోనే అని యేసు ప్రభు చెప్తుండటంతో ఆ శిష్యులు ఏమన్నారు చూడండి. అప్పుడు కూడా ఆ యొక్క సందర్భంలో శిష్యులు ఏమంటున్నారంటే, నేను మాత్రము కాదు ఏంది అప్పగించేది, నేను కాదు, ఖచ్చితంగా నేను అప్పగించను, కానీ ఎవరో ఉన్నారు, నేను కాదు కదా. అడిగేటంటే ఒక ప్రశ్న, లేదంటే సమాధానం చెప్పేటంటే వాళ్ళ అభిప్రాయాలు ఎలా వ్యక్తపరుస్తుందంటే, ఖచ్చితంగా నేను మాత్రము కాదు అని తమ గురించి తామే ఒక నిర్ణయానికి వచ్చి, తమ గురించి తామే ఒక స్థానంలో పెట్టుకుని, తాము మంచి వాళ్ళగా నీతిమంతులుగా అనుకుని, నేను కాదు ఇట్లా పని చేసేది, వాడు చేయొచ్చు. ఎవరు? ఇంకెవరు చెప్పండి. మీరు ఏదైనా మాట్లాడితే నాకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదని నాకు తెలుస్తుంది. పక్కనోడు, నా ఎదుటివాడు, నేను కాదు, నేను మాత్రం ఈ పని చేయను, నాది మాత్రం ఈ తప్పు కాదండి. బహుశా వీళ్ళు పాపులు అంటే ఎవరు ఉంటారు? పాపులు న్యూట్రల్ గా, నేను కాదు పాపి, పక్కనోడు. అది ఎంత పాపి అంటే జూమ్ చేసి వస్తారు. ఏదో కడుపు నొప్పికి ఏదో ఒకటి చేసింటాడు అనుకోండి, చేయొచ్చా అట్లా? ఆయన సోదరుడు చేయొచ్చా? మా బ్రదర్, మన శిష్యుడంట, క్రీస్తుడంట, శత్రువునంట మాట్లాడొచ్చా? ఆ మాటలు ఎవరి నుంచి వస్తారు? మన కంటి కనబడేటి సహోదరులు మాత్రమే చూస్తాము తప్ప
అసలు నేను నాలో అటువంటి కొరతలు ఉందా, నేను ఒక్కొక్క పరిస్థితిలో ఉంటే నేనేం ఆలోచించాలి, నేను ఎలా బిహేవ్ చేసి ఉంటాను? ఎవరు కూడా ఏ తప్పిదం కూడా చేయడానికి మనసు కలిగి లేదు. ఒకవేళ అలా ఆ తరుణంలో అలా చేసినా, ఒకవేళ పొరపాటుగా చేసినా, లేకుంటే సమయాన్ని బట్టి చేసినా కూడా మనం చూసేటట్టు ఒక చూపులో, అర్థం చేసినట్టు ఒక చూపులో మనం ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, ఏ విధంగా వారికి సమాధానం చెప్పాలి, ఏ విధంగా వారిని దండించాలి, ఏ విధంగా సరైన మార్గంలో వాళ్ళు నడిపించాలనే ఒక ఆలోచన మనకి ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించి దాన్ని డీల్ చేయాలి. చూసింది మాత్రం కాదు, అర్థం చేసుకునేది మాత్రం కాదు, నేను వెళ్ళి పక్కన వాడికి చెప్తాను మళ్ళా ఏమని, పలానా సహోదరుడు నేను చూస్తూ ఉన్నాను, నేను కళ్ళారా చూశానండి, అతను చేసిన తప్పు చాలా తప్పు, చాలా తప్పు. ఏదైనా సరే అండి, చిన్న తప్పైనా సరే, పెద్ద తప్పైనా సరే, దేవునికి చూపులో తప్పే, అది దేవుడు చూసుకుంటాడు. అప్పుడు ఇలాంటి ఒక హృదయ స్థితిలోనే అక్కడ శిష్యులందరూ కూడా, సోదరులరా, యేసు ప్రభు గారి ముందు కనబడిస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు గారు లేచి, మీరు ఎవరు లేరు పాపలో, ఒకడే ఒకడు ఉన్నాడు పాపి. అతనెవరు లే, స్టాండప్, పలానా వ్యక్తి అని చెప్పి లేపి చూపించాడా? తెలియదా? మొత్తానికి తెలిసే తెలియదండి. తెలిసినా కానీ ఎందుకు చెప్పలేదు ఆయన? తెలిసినా కానీ ఆ సహోదరుని నేను ఒక దొంగగానో, ఒక పాపిగానో అందరి ముందర ఎత్తి చూపించడమో క్రీస్తు యొక్క లక్షణం కాదు. పేతురు గారు తప్పిపోతాడని కూడా తెలుసు. పేతురు, నీ గురించి సాతాను నాకు దేవుని వేడుకున్నాడు, నిన్ను ఏమి పుటం వేయబడిలాగా అతను వేసి నిన్ను చెల్లించబోతున్నాడు, నీ గురించి నేను వేడుకున్నాను, ప్రార్థన చేశాను, నువ్వేం చేయాలి ఇప్పుడు? నీ గురించి నువ్వు కూడా ప్రార్థనలో నిలిచి చెప్పాడండి. ఎవరు కూడా తప్పిపోకూడదు, ఎవరు కూడా ఈ యొక్క సత్యం నుంచి విడిచిపోకూడదు అనే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి యేసుక్రీస్తు పడే తపన, ఆవేదన వీరికి ఎవరు కూడా ఎంత మాత్రం కూడా బోధపడలేదు. ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు అంతే. ఆయన చచ్చిపోతాడో మరి తిరిగి లేస్తాడో లేరు, అది కూడా నమ్మకం లేదు. అలాంటి ఒక శిష్యులు యేసు ప్రభు గారి యొక్క మంచి శిష్యులు. అదే ఒక స్థానంలో మనం ఉంటే ఖచ్చితంగా గొప్ప సత్యాన్ని నేను తెలుసుకొని యేసు ప్రభు గారి బదులుగా నా ప్రాణం ఇచ్చేవాడు చెప్తాము నోట్లో చెప్పి యేసు పేరు కూడా చెప్పారు, లేదు ప్రభు, ఈ యొక్క సంఘటనలు మీరు తటస్థించడానికి నేను అవకాశం వదలను, అనుమతించండి, నేను నీతో పాటు నేను ఎక్కడికి వస్తాను నేను నీతో పాటు చావడానికన్నా డైరెక్ట్ అంతే. ఇంకొకరు చెప్పండి, నీతో పాటు నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను చెప్పాడా? నీతో పాటు నేనేం చేస్తాను చూడండి, ఇంత గట్టిగా ఉన్నాం మనం సత్యంలో. నీకు బదులుగా నేను పోరాడతాను, నీకు మాత్రం ఇది జరగకూడదని చెప్పాడా? సరే, పేదరు గారికి ఎందుకండి 3 సార్లు అట్లా పరీక్ష వచ్చింది? 3 సార్లు ఎందుకు రావాలి? ఇది మన సబ్జెక్ట్ కాదు, తెలుసుకోవాలని చెప్తున్నాను. ఎందుకు రావాలి 3 సార్లు? చూడండి, పేతురు గారు ఏం చెప్తారంటే, నేను 3 సార్లు యేసు ప్రభు దగ్గర, నువ్వు వీక్గా ఉన్నావు, నువ్వు పడిపోతావు, నువ్వు ప్రార్థనలో ఉండు, నువ్వు ఇంకా మరింత స్ట్రాంగ్గా ప్రార్థన చేసినావంటే స్ట్రాంగ్ అవుతావు అని చెప్పి యేసు ప్రభు చెప్తున్నప్పటికీ కూడా ఆయన ఏం చెప్తారంట, నేను ఆల్రెడీ ఎలా ఉన్నాను అప్పుడు స్ట్రాంగ్ గానే ఉన్నానని చెప్పి దృఢ నిత్యం ఉన్నాడు, ఆయన కాన్ఫిడెన్స్ గా ఉన్నాడు. అలా ఉండి నేను మాత్రం పడను, నిన్ను చావడానికైనా వస్తాను, నేను రెడీగా ఉన్నాను అని చెప్పి 3 సార్లు అతనికి 3 అభయాలు ఇస్తాడండి, 3 ప్రామిస్గా చెప్తాడు. కాబట్టి 3 సార్లు అతన్ని
అదే ప్రశ్న వేసి అక్కడ పరీక్షలో ఆయన ఫెయిల్ అయినట్టు మనం చూస్తున్నాం సోదరులు. ఇలాంటి ప్రతి ఒక్క విషయం కూడా మనము ఒకవేళ అర్థం చేసుకొని దేవుని మీద నిజంగా ప్రేమ ఉన్నా కూడా మనం ఎలాంటి ఒక హృదయ స్థితిలో ఉన్నాము అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. ఇప్పుడు శిష్యులందరికీ కూడా పిలిచి పరలోక రాజ్యంలో గొప్ప అవకాశం ఉందండి, దేవునితో పాటు సదాకాలం జీవించే ఒక భాగ్యం మీకు ఇస్తున్నాను, మీరందరూ కూడా నాతో పాటు ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషించారు. నేను దేవుని యొక్క రాజ్యంలో ఉండబోతాము, యేసు ప్రభు గారితో పాటు ఎల్లకాలం ఈ విధంగానే ఉండబోతాము, మాకు ఎటువంటి కొరతలు ఉండదు, ఎటువంటి భోజనానికి కూడా కొదువు ఉండదు, మాకు ఎటువంటి ఒక ఇబ్బందులు వచ్చినా యేసు ప్రభు ఉన్నారు, చూసుకుంటారు, చాలా అద్భుతాలు చేస్తాడు, మాకు కూడా అద్భుతాలు చేసేటువంటి గొప్ప వరాలు ఇస్తారంట, మేము కూడా ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా అధికారము న్యాయ తీర్పు తెచ్చేయడానికి ఒక రాజులుగా అధికారులుగా మమ్మల్ని చేస్తారంట, మేమందరూ కూడా ఈ విధంగా 12 మంది 6 మంది ఈ పక్క 6 మంది 12 మంది ఫుల్ రాజ దర్బారులో ఉండబోతున్నాము అనేటువంటి ఒక గొప్ప స్థానంలో ఊహించుకున్నారు. వాళ్ళు చాలా అనుకున్నారు, చాలా ఆశ పెట్టుకున్నారు, యేసు ప్రభుతో కూడా వచ్చారు. ఇప్పుడు ఏమైంది, ఈయనేమో చనిపోబోతున్నాడు అని చెప్తున్నాడు. చనిపోయిన తర్వాత ఎలా ఉండబోతుంది మన పరిస్థితి ఆలోచిస్తూ ఉన్నారు, వాదిస్తూ ఉన్నారు, జగడం వేసుకుంటూ ఉన్నారు. నేను ఈ యొక్క స్థానానికి అర్హుడిని, నేను ఈ యొక్క స్థానానికి అర్హుడిని, నేను ఈ యొక్క పని చేయడానికి బాధ్యత గలవాణ్ణి అని చెప్పి. సోదరులారా, మనం కూడా మనకందరూ కూడా అదే విధంగా ఒక పిలుపు వచ్చినట్లయితే, అదే విధంగా దేవుని యొక్క ఉన్నతమైన ఆ పిలుపులో పాల్గొనే సహోదర సహోదరులుగా మనం అందరూ కూడా కూడి వచ్చి ఉన్నాము. మనం ఎందువల్ల ఈ యొక్క పిలుపును పిలిచి ఉన్నారు, ఎందుకు ఈ పిలుపుకు మనం చెవిగ్గి వచ్చి ఉన్నాము, ఏ పని చేయడానికి వచ్చి ఉన్నాం మనం అందరూ కూడా. ఇక్కడంతా వచ్చి కలుసుకొని ఒక రోజుకి ఆ రొట్టె ఇచ్చేటంటే రొట్టెని పుచ్చుకొని ద్రాక్షాసనం పుచ్చుకొని పోవడానికా, లేకుంటే ప్రతి ఆదివారం వచ్చి మోకరించి దేవునికి ఆరాధన చెల్లించడానికా, లేదంటే ఫిజికల్ నీడ్స్ ఏమైనా తీర్చడానికా? ఎందుకండి ఇక్కడ వస్తున్నాం మనము? ఎందుకు పిలిచాడు దేవుడు మనల్ని? ఆలోచించాలి మనం అందరూ కూడా. ఈ గొప్ప అవకాశంలో, పరలోక రాజ్య అవకాశంలో, ఈ యొక్క సత్యంలో పిలిచి ఈ సత్యం ఇచ్చిన తర్వాత కూడా మనకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిందే ఒక గొప్ప ధన్యత భాగ్యముగా ఎంచబడుతున్నప్పుడు ఇంకా కూడా అందులో మనకి ఏ స్థానం కావాలంటే ఒక పోటీ వీళ్ళ శిష్యుల్లో ఉందండి. పరలోక రాజ్యంలో ఇచ్చారంటే ఒక గొప్ప ధన్యతగా బాగా ఆశీర్వాదంగా ఇచ్చి పిలువబడినప్పటికీ కూడా ఈ యొక్క పిలువబడినట్టు సహోదర సహోదరులు ఈ పిలుపే మాకు గొప్ప అండి, ఈ యొక్క ధన్యత మాకు చాలా అంటే ఒక సంతృప్తి లేకుండా ఇంకా అందులో నాకు ఈ స్థానం ఉండాలి, నాకు ఆ స్థానం ఉండాలి ఒక గొడవలు వస్తుందంటే ఎటువంటి ఒక హృదయంలో వాళ్ళు ఉన్నారనేది మనం ఒకసారి పరిశీలించాలి సోదర సోదరులారా. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం 46వ వాక్యం ఒకసారి గమనించండి. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 1వ వాక్యం మరలా చదవండి. లూకా 9:46. తమలో ఎవడు గొప్పవాడు అని వారిలో తర్కము పుట్టగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఎవరు గొప్పవారని చెప్పి మరలా కూడా అక్కడ తర్కం పుడుతూ ఉంది. అంటే తర్కం అంటే ఒకరు చట్టు పట్టుకుని మాట్లాడేంతగా మాట్లాడుతున్నారు అక్కడ. మనం అర్థం చేసుకోవాలంటే నువ్వు కాదు నేను ఉండాలి, నేను కాదు నువ్వు ఉండాలి, ఇంకోటి ఇలా వాడు కాదు వాడు ఉండాలి, ఇలాంటి ఒక గందరగోళంలో ఇంటి ఒక ఫుల్ కోపంతో ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకొక వాక్యం చూస్తే మత్తయి 18:1. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా. చూడండి, ఎవరు గొప్పగా ఉంటారండి పరలోక రాజ్యంలో? ఈ యొక్క గొప్ప స్థానం మీదే ఉంది వాళ్ళకంత మనసు అంతా. ఎవరు గొప్పగా ఉంటారనేది దాని మీదే ఉంది గురి. కానీ మన పరలోక రాజ్యం పోతామో లేదని కూడా మర్చిపోయిన వాళ్ళు. అలాంటి ఒక హృదయంలో ఉన్నామా మనం ఒకసారి ఆలోచించుదాం. చాలా ఇవన్నీ కూడా మనము పరిశీలించాల్సిన విషయం అండి. ఎందుకు రాయబడింది వాక్యాలు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వాక్యం చదవండి సిస్టర్. యేసు ప్రభువు చెప్పిన సమాధానం ఈ విధంగా ఉంది చూడండి. మత్తయి 16:25. తన ప్రాణమును రక్షించుకొను
గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే చాలా చక్కగా నేను అనుకున్నాము ఈ యొక్క భూలోకంలో నేను ఒక మంచి స్థానంలో ఉంటే, ఒక మంచి ఇల్లుగా ఉంటే నన్ను ఎవరన్నా కొడతారా? నాకేమైనా అపాయం ఉంటుందా? ముందు ఒక సైరను, వెనకాల ఒక సైరను, ఈ పక్క ఆ పక్క బాడీ గార్డ్స్. అలా ఉంటే ఎలా ఉంటుంది నా పొజిషను? ఇంకా చెప్పాలంటే నాకు ఒక ముందు వెనకాల ఇంత ఆస్తి కూడబెట్టంటే నా తరం వెనకాల తరం అంటే నా 7 తరాలు, ఈ పక్క 7 తరాలు, 10 తరాల వరకు తెలియదంటే ఒక ఆస్తి ఉంటే ఎలా ఉంటుంది? ఇలాంటి ఒక సేఫ్టీ, ఇలాంటి ఒక ఫ్యూచర్ ప్లాన్, ఇలాంటి ఒక మన యొక్క జీవితం భద్రత గురించి మనం ఆలోచించే ఒక తరుణంలో ఉన్నామా? అలాంటి ఒక విషయము, అలాంటి ఒక మనసు మనలో ఉన్నట్లయితే యేసుప్రభు వారి మాటలు ఈ విధంగా ఉంది. మనకి ఎవరైనా సరే తనకు కనీసము ఈ వస్తువుల గురించి కాదు, ఈ రాజ్యభోగాల గురించి కాదు, సుఖభోగాల గురించి కాదు, తమ యొక్క జీవితము సుఖవంతమైన ఎటువంటి ఒక ఇబ్బందికరమైన జీవితం ఆలోచించేటువంటి కాదు, అన్ని కూడా దానికన్నా మించి మీ ప్రాణం గురించి కూడా మాట్లాడుతున్న ఆయన. ఎవడైనా వాక్యం సిస్టర్ నా గురించి తన ప్రాణమును రక్షించుకునుగోరువాడు. ఇప్పుడు నీ ప్రాణాన్ని ఒకవేళ ఈ విధంగా రక్షించాలని చెప్పి మీరు ఏమేమో ప్లాన్ చేసుకొని కోరుకున్నట్లయితే, దాని మీద మీరు ఇంట్రెస్ట్ చూపించినట్లయితే దాన్ని పోగొట్టుకొను. ఖచ్చితంగా మీరు దాన్ని పోగొట్టుకుంటారు. ఎందుకంటే పుట్టినవాడు ప్రతి ఒక్కడు కూడా చావాలి. మీరు పాపం చేసిన వారు కనుక ఖచ్చితంగా మీరు సస్తారండి. ఒకవేళ ఇదే సచ్చేటట్టు ఒక ప్రాణాన్ని, చనిపోయేటువంటి ఒక ప్రాణాన్ని, దేనికి పనికినట్టు మీ యొక్క జీవితాన్ని నా నిమిత్తము మీరు చనిపోతే, చదవండి సిస్టర్, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ఖచ్చితంగా నా ఒకవేళ మీకు ఎటువంటి ఉపయోగం లేని చచ్చిపోయేటువంటి ఈ యొక్క ఒక్క తరంలో జీవించండి ఈ యొక్క ప్రాణాన్ని మీరు కాపాడుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా సస్తారు. ఎంత మాత్రం మీరు కాపాడుకోలేరు. ఒకవేళ ఆ ప్రాణాన్ని, ఆ అల్పమైన ప్రాణాన్ని మీరు నా కోసం దారబోసినట్లయితే ఖచ్చితంగా మీరు దక్కించుకుంటారు. ఎంత గొప్ప ఒక వాక్యం చెప్పండి. చూడండి సోదరా, మనం ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నామో మీరు ఇటువంటి ఆలోచన మీరు కలిగి ఉండొద్దండి. మీకోసం మీరు దిగులు పడొద్దండి, మీకోసం మీరు చింతించొద్దండి. మొదట దేవుని యొక్క రాజ్యాన్ని, నీతిని వెతకండి. మీ యొక్క జీవము, మీ యొక్క బ్రతుకు అది సురక్షితంగా కాపాడబడి ఉంది దేవుని వద్ద. మీరు పడే ప్రతి ఒక్క కష్టము కూడా, మీరు కార్చే ప్రతి ఒక్క కన్నీరు కూడా ఆ యొక్క బుడ్డిలో లెక్కించబడి ఉంది. మీకు ఎటువంటి ఒక అన్యాయంగా మీకు శోధించి, అన్యాయంగా మిమ్మల్ని కష్టపెట్టి నిన్ను బాధించను. మీరు పొందబోయే ఆ మహిమ ఎదుట ఈ యొక్క శ్రమలో ఎన్నదగినవి కావండి. అర్థం చేసుకోండి. అందువల్లే మీకు ఈ యొక్క మహాపాత్రలో మీరు పాలు పొందండి, ఈ యొక్క ద్రాక్షరసంలో మీరు త్రాగండి చెప్పి మీకు ముందుకు వస్తుంది. ఎందుకంటే ఈ యొక్క శ్రమల వల్ల మీరు చచ్చిపోవాలని కాదు, ఈ యొక్క చిన్న శ్రమల వల్ల కూడా మీరు దేవుని యొక్క మహిమను పొందుకోవాలి, ఆ పరలోక రాజ్య ఆశీర్వాదాలను పొందుకోవాలని చెప్పి మీకు ఇవ్వబడతా ఉంది. అందువల్లే మీరు పిలువబడి ఉన్నారు. మీ యొక్క హృదయం ఒకసారి ఆలోచించండి అని చెప్పినటువంటి విషయమే యేసుప్రభు మళ్ళా ఎత్తి చెప్తున్నారు. నా నిమిత్తమే కదా. అండంలో కూడా ఆ నా నిమిత్తం దేనికి? ఆయన పడిన పాటల్లో, ఆయన పడిన శ్రమంలో మనం ఏమైనా తోడుగా ఉండబోతున్నామా? మన వంతు మనకేదో బలం ఉందా? లేదంటే మనకేమైనా వేరే ఒక శక్తి ఉందా అతనికి హెల్ప్ చేయడానికి? మరి ఏం కోరుకుంటాను మన వద్ద? తన కోసం మనం ఏం ప్రాణం ఇవ్వగలము? ఎందుకు ఇవ్వగలము? ఎలా ఇవ్వగలము? ఏం ఆశించి మీ ప్రాణం అడుగుతున్నాడు ఆయన? మీరు ఏమి గొప్ప ఉందని చెప్పి. సోదరా, మీ ప్రాణం అడిగేది ఆయన తను బతకడానికి కాదు. మీ యొక్క ప్రాణదానం వల్ల తన యొక్క విమోచన పొంది, తన పరిశుద్ధతను పొంది, తన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కాదు. ఒకవేళ మీ ప్రాణాన్ని వదులుకున్నట్టయితే మీకు నిత్య జీవము, అక్షయత, మహిమ, ఘనత, అప్పుడు వస్తున్న అన్ని అధికారాలు. మీరు ఈ విధంగా ఉండాలి, ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి తను తగ్గించుకున్నాడు కదా, తను అన్ని రిక్తులుగా చేసుకున్నాడు మనం హెచ్చించబడాలని చెప్పి.
కాబట్టి సోదరులారా, మీరు మీ యొక్క జీవాన్ని ఒక జీవంగా పరిగణించవద్దండి. మీ ప్రాణం గురించి మీరు ఆలోచించవద్దండి. మీ సమస్యల గురించి మీరు ఆలోచించవద్దండి. దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. ఒకవేళ ఈ యొక్క సత్యవాక్య ప్రకారం మీకు జీవం పోతుందా, ధారాళంగా ప్రాణమే పోయిన తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదు, దీన్ని మాత్రం నేను ఏం చేయను, విడిచిపెట్టను. ఇదన్నీ నాకుండేటువంటి ఆశల్ని, ఏం ఆశలు, అది ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్. ఒకరికొక గోల్ ఉంటుంది, ఒకరికొక ఆలోచన ఉంటుంది. నేను ఈ ఆశను మాత్రం నేను విడిచిపెట్టను, ప్రాణం పోయినా పర్వాలేదు, దీనికోసం పోరాడుతూనే ఉంటాను, సత్యపోతాను, కానీ అది మాత్రం దక్కదు నాకు. సోదరులారా, అది డ్రెస్ కావచ్చు, ఏదైనా ఒక డ్రీమ్ హౌస్ కావచ్చు, ఏమైనా కావచ్చండి, లేదంటే పక్కవారి ఇక్కడ కావచ్చు. అప్పుడు నీ జీవితం అనేది ఒకసారి దేవుని చెంత అర్పించబడిన తర్వాత, కాన్సిడరేట్ చేసుకున్న తర్వాత దాన్ని పూర్తిగా నెరవేర్చిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరైతే దేవునితో నిబంధన చేసుకున్నారో వారికి అందరికీ. అప్పుడు సోదరులారా, అదే యేసు ప్రభువు చెప్తున్నారు, ఒకవేళ నువ్వు నిబంధన చేసుకుని వచ్చి ఉంటే ఆ నిబంధన సరిగ్గా నీవు నెరవేర్చు. నా కోసం నీ యొక్క జీవము, ప్రాణం కావాలంటే ఇంత శ్రమ పొంది, ఇంత దెబ్బలు తిని నీ జీవనం నా కోసం మరణించవద్దు, హతసాక్షిగా మారవద్దు. అందులో ఒక్క భాగం, నేను పొందిన శ్రమలో ఒక్క పాలు కూడా కాదు, చాలా చాలా తక్కువ ఆ పాత్రలో ఆయన అన్ని కూడా త్రాగి చివరిగా అవుతారంటే చిన్న డ్రాప్స్ నీ కోసం ఉదయం వెళ్తున్నాను. అది కూడా తాగడానికి నాకు శక్తి లేకుండా కాదు. సోదరులారా, నీవు నా వలె మారడానికి నా సింహాసనం మీద నేను ఏ విధంగా కూర్చుని ఉన్నాను, దేవుని యొక్క సింహాసనం ఆశీనం మీద ఆశీనుడై ఉన్నాను, మీరు కూడా నాతో పాటు ఉండాలని చెప్పి, నేను ఈ శ్రమాన్ని జయించి తండ్రి సింహాసనం మీద ఏ విధంగా అధికారిగా మహిమలో కూర్చున్నాను, మీరు కూడా నాతో పాటు మహిమ చెందాలని చెప్పి, మహిమలో పాలుపొందాలని చెప్పి ఈ యొక్క పాత్రలో మీరు తాగండి. ఒకవేళ ఈ పాత్ర అనేది మీరు తాగకపోయినట్లయితే మీరు జీవం అనేది లేదు, మీరు చచ్చిపోతారు. ఒకవేళ అయోగ్యంగా పాలు పొందినా మీరు ఏం చేస్తారు? అందుకే అనేకులు మీరు ఇలా ఇవి అయోగ్యంగా పాలు పొందుతున్నారు. మీరు అనేకులు రోగులుగా, బలహీనులుగా, నిద్రించేవారుగా ఉన్నారు. సోదరులారా, ఈ యొక్క గర్వం అనేది, ఒకవేళ నేను ప్రథమ స్థానంలో ఉండాలి, నేను నాకే మంచి పేరు ఉండాలని చెప్పే ఒక మనసు మనకు ఉన్నట్లయితే ఇతరులను మనం ఏం చేయమంట? గౌరవించు, ఖచ్చితంగా గౌరవించు. ఎందుకంటే నేను గొప్పవాడు కదా, అందరూ నన్నేం చేయాలా? పొగడాలి, నన్ను వెరీ గుడ్ అని చెప్పాలి. అప్పుడు నేను మాత్రం ఎట్లా ఇంకొకరిని వెళ్ళి నువ్వు మంచోడని చెప్పగలను? నేను ఎలా వెళ్ళి ఇంకొకరిని నేను హానర్ చేయగలను? ఎందుకంటే అందరూ నన్నే హానర్ చేయాలని చెప్పి హృదయం నాకు ఉన్నప్పుడు నేను ఇంకొకరిని వెళ్ళి చేయలేము. ఆ గర్వం ఉన్నట్లయితే ఇంకొకరిని గొప్ప చేయలేము, గొప్పగా చూడలేము. సోదరులారా, అందుకే యేసు ప్రభువు చెప్పారు ఆ సందర్భంలోనే, ఇటువంటి హృదయ స్థితి మా శిష్యులకు ఉంది. ఇలాంటి హృదయ స్థితి ఉంటే ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి వీళ్ళు అర్హులు కాదని చెప్పిన విషయం తెలుసుకుని స్పష్టంగా వెంటనే ఆయన ఏం చేశాడు? ఒక టోవాలు తీసుకుని నడుము కట్టుకొని పాత్ర నీళ్లు తీసుకొని ఈ పాదాల వద్దకి వెచ్చి ఆ పాదాలని కడుగుతున్నాడు. సోలా, ఇప్పుడు ఎవరు గొప్పవారు అడుగుతున్నారు? వాళ్ళకంతా ఒక గొప్ప ఆశ్చర్యము. ఇదేంది ఇది? ఈయన గొప్పవాడు, ఈయన బోధకుడు, గురువు, మనం అందరూ ఇతనే పెద్ద తల అనుకుని ఉంటుంది. ఇతను వెళ్ళి ఏం చేస్తాడు? ఇప్పుడు పాదాల వెళ్ళి కడుగుతున్నాడు. మళ్ళా ఒక గందరగోళం గురి అయినారు. అప్పుడు వాళ్ళు ఎలా చూచుంటారు? ఎందుకు ప్రభు కాళ్ళు కడుగుతున్నావో పేతురు గారు అడిగేశారు. ఎవరు అడిగేది? ఫస్ట్ అడిగేశారు, ఎందుకు కడుగుతున్నావు పాదం? ఒకవేళ నేను ఇలా కడకపోతే, నీ పాదాలు నేను కడకపోతే నాలో నీకేం లేదు, పాలు లేదు. అయితే మొత్తం కడిగాను నన్ను పూర్తిగా పైనుంచి కింద వరకు. ఆశ అయితే ఉందండి, ఆశ అయితే లేకపోలేదు, ఆశ అయితే ఉంది. కానీ మనం ఎలా ఉన్నాము?
ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యంలో వెళ్ళాలి, దేవునితో పాటు ఉండాలి, ఈ యొక్క గొప్ప ఆశీర్వాదంలో ఉండాలని చెప్పి ఒక ఆశ అయితే ఉంది, కానీ దానికి తగిన విధంగా మనకి జీవితం అనేది లేదనేది ఎవరికి తెలుస్తా ఉంది? యేసు ప్రభు గారికి తెలుస్తా ఉంది, మనకైతే తెలియలేదు. అందుకే ఆయన పాదాలు కడిగి చూపించాడు, పాదాలు కడుగుతూ చెప్తున్నాడు. వాక్యం చదవండి సిస్టర్, మార్కు 9:33 చదవండి సిస్టర్. మార్కు 9:33. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితో ఒకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడగగా, చూడండి, అక్కడి నుంచి ఈ యొక్క మేడ దగ్గర యెరూషలేముకి వచ్చేయడానికి దారిలోనే వాళ్ళు ఫుల్ గా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎందుకు ఆ ముందుకు చదవాలంటే, నేను ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాను, చచ్చిపోతాను చెప్పినప్పుడు వీళ్ళకి మరలా కూడా గందరగోళం గురైనారు. ఎవరు గొప్ప ఉంటారు, ఎవరు చచ్చిపోతే ఎవరు నడిపిస్తారు? నేను ఉంటాను ఫస్ట్, నువ్వు నడిపించు, లేదు నువ్వు నేను కాదు, ఇట్లా బాధించుకుని పోతున్నారు. యేసు ప్రభు గారు వినకుండా వచ్చారు. ఈ మేడ గదిలోకి వచ్చిన తర్వాత అడుగుతున్నాడు ప్రశ్న. వచ్చేటప్పుడు మీరు ఏదో ఒక వాగ్వాదం మాట్లాడుతూ ఉన్నారా? ఏందది? ఏం మాట్లాడుతున్నారు చెప్పారు? ఎవరన్నా చెప్పారా? ఎందుకు చెప్తే అయినా ఏం చేస్తాడా? మరలా ఒక క్లాస్ వేస్తాడు. కుమ్మున్నారు. అందుకే సమాధానంగా ఈ యొక్క పాదాలు కడిగి వాళ్ళకి చూపించాడు సోదరులారా. అప్పుడు వాళ్ళకి ఆ పాదాలు కడిగే సమయంలో, లేదంటే యేసు ప్రభు గారు మరణించే సమయంలో వాళ్ళకి ఏమైనా పరిశుద్ధాత్మ ఉండిందా? పరిశుద్ధాత్మ వాళ్ళకి లేదు, దాన్ని గ్రహించలేకపోతున్నారు. తెలుసు యేసు ప్రభు గారికి. సరే, అప్పుడు మనకి పరిశుద్ధాత్మ ఉందా? మనం ఎలా ఉండాలి? అయితే మనం అట్లాంటి ఒక తగ్గించుకునే హృదయం మనలో ఉందా? ఆ యొక్క వినయము, ఆ విధేయత, తగ్గించుకునే గుణం మనలో ఉందా? మనం యేసు ప్రభు లాగా ఇంకొకరు పాదాలు కడిగేటంటే ఒక తగ్గించుకునేటువంటి మనసు కలిగి ఉన్నామా? కలిగి ఉంటే నిజంగా మనం ధన్యులము. ఆ కలిగి ఉండాలని చెప్పే యేసు ప్రభు మాదిరికరంగా ఉంచిపోయినారనేది మనం గ్రహించుకోవాలి సోదరులారా. ఇంకా కూడా ఆ జబదేయి కుమారులు 2 వస్తారు. వచ్చి ఎవరు పరలోక రాజ్యంలో ఈ కుడి పక్కన ఒకడు, ఎడమ వైపున ఒకడా? చదవండి సిస్టర్ వాక్యము. మార్కు 10:37 చదవండి సిస్టర్. మార్కు 10:37. వారు నీ మహిమ యందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుట అయినను, నేను పొందుచున్న బాప్తీసము పొందుట అయినను మీ చేత అగునా అని వారిని అడగగా, వారు మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తీసము మీరు పొందెదరు గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూచుండ నిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడెను వారికి దొరుకునని వారితో చెప్పెను. చూడండి, స్పష్టంగా చెప్తున్నాడండి. ఏ స్థానం ఎవరు కోరుకోవాలని చెప్పినా అది ఏం చేయాలి? దానికన్నా ముందు నేను త్రాగేటట్టు గిన్నెలో మీరు త్రాగాలి. నేను తీసుకునే బాప్తిసాన్ని మీరు తీసుకోవాలి. అలా కూర్చోవాలంటే మొదటగా మీరు చేయాల్సింది ఇలా మీరు దీన్ని చేయాలి. ఒకవేళ అలా చేసినా ఇచ్చేటంటే అధికారం నాకు, ఈ స్థానం నువ్వు ఉండు, ఆ స్థానం నువ్వు ఉండు చెప్పి ఇచ్చేటంటే ఒక పని నా చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? అది నీ చేతుల్లో ఉంది. ఏ స్థానంలో ఎవరు ఉండాలని చెప్పి ఎలాంటి గుణలక్షణం నువ్వు చూపిస్తావో అలాంటి ఒక స్థానానికి నువ్వు వెళ్తావు. ఎంత నువ్వు నీ యొక్క సామర్థ్యాన్ని చూపిస్తావో నీ సామర్థ్యం కలిగి నువ్వు సంపాదించుకుంటావు. నువ్వు ఎక్కడ ఉండాలనేది తీర్మానించేది ఎవరు? ఇప్పుడు ఎవరు? తండ్రి కాదు, యేసు ప్రభు గారు కాదు, నువ్వే. నీ జీవితాన్ని తీర్మానించేది నువ్వే. నేను ఎక్కడ ఉండాలనేది, పరలోక రాజ్యంలో ఉండాలన్నా నీ ఇష్టము, లేదంటే పాతాళంలో ఉండాలన్నా నీ ఇష్టము, జీవం లేకుండా ఉండాలన్నా అది నీ ఇష్టము. సహోదరుడా, మీకు ఏది చెడు ఏది
సత్యం అని చెప్పి మీకేం చేయబడింది ఇప్పుడు బోధించబడింది. దీని తర్వాత మీరు ఎలా జీవించాలనేది, ఏ యొక్క త్రోవలో వెళ్ళాలనేది తీర్మానించుకునేది అది నీ చేతుల్లో ఉంది. సోదరులారా, అందుకే చెప్తున్నాడు, ఒక్కసారి వెలిగించబడండి ఈ యొక్క సత్యము, అది దీపము ఆరిపోకుండా మీరు చూచుకోండి. ఒకవేళ ఆరిపోతే మరలా వెలిగించడము మిమ్మల్ని చాలా కష్టము, అసాధ్యము. ఎందుకంటే ఒక్కసారి పరలోక రాజ్య మర్మాలు రుచి చూచిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళిన వారికి అసాధ్యం అండి, మళ్ళీ రావడం అసాధ్యము. ఒకసారి బాగా ఆలోచించుకుందాం సోదరులారా. అప్పుడు వాక్యం చదివారు సిస్టర్, వాక్యం చదివారు ఒకసారి ప్లీజ్. వాక్యం వారు నీ మహిమయందు నెక్స్ట్ వాక్యం చదవండి సిస్టర్. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న నెక్స్ట్ వాక్యం సిస్టర్ ప్లీజ్. అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిసము మీరు పొందెదరు గాని నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండ నిచ్చుట నా వశములో లేదు. నిన్ను ఎక్కడ కూర్చుని మీరు ఒకరు త్రాగినా సరే నా వశంలో లేదు. నెక్స్ట్ వాక్యం సిస్టర్. అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరుకునని. చూడండి, ఎవరు సిద్ధపరిచారు? మీకు ఆల్రెడీ ఒక కిరీటం అనేది ఇచ్చేసామండి. ఆ కిరీటం ఇంకొకసారి కొత్తగా ఇచ్చేదని లేదు. మీ కిరీటం దక్కించుకోవడమో పోగొట్టుకోవడమో ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లో ఉంది. అందుకే చెప్తుంది, అది ఎవరికి నిర్ణయించబడిన స్థానము అది ముందు నిర్ణయించబడేసింది అంటే అది నువ్వు పొందుకోకపోవడం అది నీ చేతుల్లో ఉందని చెప్పిన విషయమే మనం చూస్తున్నాం సోదరులారా. నెక్స్ట్ వాక్యం చూడండి సార్, కంటిన్యూ. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని చూడండి, గమనించండి. ఇప్పుడు ఆ శిష్యులందరూ కూడా ఇలా చెప్పిన తర్వాత యేసుప్రభు గారు వాళ్ళు విన్నారు. దాని తర్వాత ఎలా రియాక్ట్ అవుతున్నారో గమనిద్దాం. యాకోబు యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన ఎద్దుకు పిలిచి. చాలండి, ఎవరి మీద కోపపడుతున్నారు అక్కడ? ఎందుకు కోపపడుతున్నారు? ఇక్కడ కూడా ఏమంటే స్థానం గురించే ఒక వాగ్వాదం పోతా ఉంది. అక్కడ వెళ్ళి నేను ముందు స్థానంలో ఉండాలి, వెనక స్థానంలో ఉండాలని చెప్పి అడుగుతున్నారే. నేను ఉండాలనుకుంటే అతను వెళ్ళి ఏం చేస్తున్నాడా? నేను అనుకుందాము, నేను నీ పక్కన కుడి పక్కన నేను ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకోటి వచ్చి అడిగితే నీకు ఎలా ఉంటుంది? అదే అక్కడ రాయబడింది, అసంతృప్తి, డిస్ప్లీజ్డ్, ఏమంటాము, నిరుత్సాహం. సిస్టర్, అసంతృప్తికి గురైనారు. మీరు అడిగేటువంటి ప్రశ్నలో, మీరు అడిగేటువంటి పోస్ట్కి ఎవరు కూడా ఇక్కడికి ఏం లేదు, సాటిస్ఫైడ్ లేదు, తృప్తి లేదు. ఎందుకంటే ఆ పోస్ట్ నాకు కావాలి కదా. చూడండి సోదరులారా, అదే ఇది లోకంలో జరిగిన కాదు, ఎక్కడ జరిగినా కూడా మనము ఎలా ఉండాలనేది యేసు మనకు చక్కగా నేర్పిస్తున్నారు. శిష్యుల యొక్క హృదయము అలా ఉండింది కాబట్టి వీళ్ళిద్దరి మీద మండిపడుతున్నారు. లోపల అడిగేశారు వచ్చి, ఒకళ్ళు యేసు ప్రభు ఇచ్చేస్తా ఏమవుతుంది? మన పోస్ట మనం పోరాటము వేస్ట్ అయిపోతుంది ఒక విషయంతో వాళ్ళు చూస్తున్నారు. సోదరు సిస్టర్, నెక్స్ట్ వాక్యం కంటిన్యూ ప్లీజ్. యేసు వారిని తన ఎద్దుకు పిలిచి వారితో ఇట్లా నేను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. ఒకవేళ ఇలా హృదయంలో ఉంటే మీరు అలా మీరు ఉండకూడదండి. మీరు ఎలా ఉండాలి మరి? మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరని ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఎలా ఉండాలంట? అర్థమైందా వాక్యం అర్థమైందా? డిస్ప్లే వేశారా? 43 వేయండి కదా, 4 వేయండి కదా. చూడండి, ఒకవేళ నువ్వు ప్రముఖుడుగా కోరినట్లయితే తప్పు లేదు, కోరుకో. నువ్వు ఎలా ఉండాలి? వాక్యం చెప్పండి, వాక్యం చెప్పేసండి. మీరు ఎలా ఉండాలి?
మీరు సమాధానం చెప్తే నేను పూజ చేస్తాను. చూసి కూడా చెప్పండి, పర్లేదు. పరిచారం చేయువాడు, ఇంకా అందరికీ దాస్. ఆ పదానికి అర్థం ఏంటండి? సర్వెంట్ కాదు. సర్వెంట్ అనేది ఇంగ్లీష్లో ఉంది. సర్వెంట్ ప్లస్ స్లేవ్. ఆ సర్వెంటా స్లేవా? ఎన్ఐ బైబిల్లో మీరు ఇంగ్లీష్లో గమనించినట్లయితే స్లేవ్. సర్వెంట్ అంటే పనివాడు, 8 గంటలు పని చేస్తాడు, వెళ్ళిపోతాడు, ఏం పని ఇచ్చినా. దాసుడు స్లేవ్ ఎలా ఉంటాడు? వాడికి కష్టం అనేది లేదు, నష్టం అనేది లేదు, మంచి అనేది లేదు, రెస్ట్ అనేది లేదు. 24 hours వాడు ఆన్ డ్యూటీ. స్లేవ్. మీరు ఎలా ఉండాలంట? సర్వెంట్గా ఉండాలా? చూడండి, సేవకుడు అంటే ఈ స్లేవ్, దాసుడుగా ఉండాలి. దాసుడు అంటే వాడికి ఎటువంటి అధికారం ఉంటుందా? పనివాడన్నా నేను 10 గంటలు అయిపోతే ఎక్కువ 2 గంటలు ఓటీ ఇవ్వండి సార్, నాకు జీతం ఇవ్వండి సార్ అడిగేటట్టు అవుతుంది. దాసుడు అంటే లేదు, అది కూడా లేదు. కనీసం తినడానికైనా వాడికి అధికారం ఉందా? చెప్పండి, మీరు ఏమైనా చెప్పండి. ఇప్పుడు నాకు పని ఉంది కదా, నేను రాలేదు ఎక్లీషాకి, నేను రాలేదు అని మీరు దాసురండి. మీరు దాసురైన తర్వాత నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, నాకు అధికారం ఉంది, లేకుంటే నాకు చేసేదానికి వీలు పడదు, నాకు అనారోగ్యము, నేను బలహీనంగా ఉంది, నాకు కుటుంబం ఉంది, ఇలాంతా నో, నాకు సమయం లేదు, నాకు వేరే పని ఉంది చెప్పడానికి లేదండి. దాసుడు ఎలా చెప్పగలడు? కనీసం నేను తినకుండా పని చేసినా కూడా నువ్వు యజమాని వచ్చిన తర్వాత ఏం చూస్తాడు? తిన్నావా లేదా అని అడుగుతాడా? లేదంటే బాగున్నావా లేదని అడుగుతాడా? పని అయ్యిందా, చెప్పిన పని చేసినావా లేదా, అంతవరకే మాట్లాడాలి. సోదరులారా, చూడండి, మనం ఎటువంటి పరిస్థితులు ఉండాలంటే ఇటువంటి ఒక దాసత్వము కలిగి ఆ దాసులుగానే ఉండాలి. అంటే స్లేవ్గానే ఉండాలి. మనం సర్వెంట్లుగా కాదు. ఆ స్థానం కూడా లేదు మనకి అనుకోవచ్చు మనము. సోదరులారా, లూకా రాసిన సువార్త 17వ అధ్యాయము 7-8 వాక్యాలు చదవండి సిస్టర్. లూకా 17:7-8. దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైనను ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడు. వాక్యం గమనించండి చదవండి సిస్టర్. అంతేగాకనే భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొను వరకు నాకు పరిచారము చేయుము. అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పెను. చూడండి, ఆ యజమానుడు దాసుడు యొక్క మధ్య ఎలా ఉంటుందంట పరిస్థితి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. గమనిద్దాము. నేను భోజనం చేయడానికి ఏమైనా సిద్ధపరిచి నడుము కొట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకొను వరకు నాకు పరిచారము చేయుము. నేను ఫస్ట్ ఎవరు తినాలి? యజమానుడు వచ్చాడు, వంట చేసి ఈయన తినేంత వరకు నువ్వు ఏం చేయాలి? ఇప్పుడు నాకు సర్వ్ చేయి, ఫస్ట్ నాకు పరిచారం చేయి. నా పరిచారం చేసిన తర్వాత నేను తిన్న తర్వాత అటు తర్వాత నీవు వెళ్ళి అన్నపానములు పుచ్చుకొనవచ్చునని. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం తినాలి. ఫస్ట్ ఎవరు తినాలి? నాకు కావాలండి. ఫస్ట్ నా జీవితం ఫస్ట్ నేను చూసుకోవాలి, నా సేఫ్టీ నేను చూసుకోవాలి, నా పని నేను చూసుకోవాలి. తర్వాత నీ దగ్గరికి వస్తాను. ఎట్లీస్ట్ టైం ఉంటే వస్తాను. ఆ టైం మనకే ఏమి మొత్తం ప్రాధాన్యత ఎవరికి? తమకు మనకే అండి. తర్వాత ఎక్లీషా. రెండోది ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకవేళ నువ్వు దాసులను అయినట్లయితే, ఆ దాసుని యొక్క స్వభావంలో ఉంటే, ఆ పనికి నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వేం చేయాలి? మొదటగా నాకు సర్వ్ చెయ్యి, నాకు పరిచయం చెయ్యి, తర్వాత నువ్వు వెళ్ళి తినవచ్చు. సోలా చూడండి, మరలా కూడా వాక్యం చదువు. లూకా 12:37 చదివారు సిస్టర్. లూకా 12:37 చదవండి ఫస్ట్. లూకా 12:37. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకుని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి
తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ సంఘటనలు మొత్తం అట్లే రివర్స్ అయిపోయింది. ఏమైంది? ఏం గమనించుదాము? మీరు మెలకుగా ఉండండి. మీరు దాసులుగా ఉన్నారు కదా, మెలకుగా ఉండండి. యజమాని వస్తాడు, యజమాని వచ్చి చూస్తాడు, ఈ దాసుడు మెలకుగా ఉన్నాడా లేదా, ఇతని యొక్క దీపం ఆరిపోయిందా, వెలుగుతా ఉందా లేదా అని చెప్పి అతని పెళ్లి విందుకి వెళ్ళి తినేసి బాగా వస్తాడు పుష్టిగా. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంట, ఒకవేళ నువ్వు మెలకుగా ఉంటే, నువ్వు దాసుడుగానే ఆ దీపం ఆరిపోకుండా చూసుకొని కాపలా ఉంటే, నిద్రపోకుండా సోమరిగా లేకుండా నువ్వు మెలకుగా ఉన్నట్లయితే నిన్ను చూసి ఆయన సంతృప్తపడి సాటిస్ఫైడ్ అయిపోయి అతను ఏం చేస్తాడంటే, నీకు సిస్టర్ బ్రదర్ వాక్యం ప్లే చేయండి. ఆ దాసుడు ధన్యుడు. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని, ఇప్పుడు యేసు ప్రభువు వచ్చినప్పుడు చూసినప్పుడు ఎవరైతే మెలకుగా ఉంటారో, ఎవరైతే తమకు జీవాన్ని, తమకు రక్షణను, తమ పరిశుద్ధతను, తమకు జీవితాన్ని కాపాడుకుని ఉంటారో, ఎవరైతే తమకు వెలుగు ఆరిపోకుండా ఎవరైతే కాపాడుకుంటారో వారు ధన్యులు. వారిని చూసి యేసు ప్రభువు ఇలా అంటారు. చదవండి సిస్టర్. వారిని భోజన పంక్తి కూర్చుండబెట్టి తానే వచ్చి, ఇప్పుడు మిమ్మల్ని భోజన పంక్తి కూర్చొని పెడతాడు, మిమ్మల్ని మేజా మీద కూర్చొని పెడతాడు, తానే వచ్చి వారికి ఉపచారము చేయనని, తానే వచ్చి మీకు ఉపచారం చేస్తాడు. ఎవరు? ఇందాక ఎవరు చేయాలా? ఇప్పుడు దాసునికి ఎవరు చేస్తున్నారు? అర్థం చేసుకోవాల్సి వదలం. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నామంటే, నువ్వు దాసుడుగా ఉండొచ్చు, దాసుని యొక్క జీవితం ఇప్పుడు జీవించవచ్చు, సేవగా ఉండొచ్చు, బానిసగా ఉండొచ్చు, అన్ని వదులుకోవచ్చు, నీకు రెస్ట్ లేకుండా, ఆనారం లేకుండా, ఎటువంటి కష్టపడే శ్రమలు అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ నువ్వు మెలుగుగా ఉన్నట్లయితే, నీ దీపాన్ని నువ్వు ఆరిపోకుండా చక్కగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడు ఆయన యజమాని వస్తాడు, యేసుప్రభువు వచ్చి నీకు పరిచయం చేస్తాడు, నీకు పరిచర్య చేస్తాడు, నీకు భోజనం వడ్డిస్తాడు, నీకు పుష్టి చేస్తాడు. అంటే ఆయనకు చూపుల్లో నువ్వు యజమాని, ఆయన ఎవరు? ఇప్పుడు ఆయన ఎవరు? అవునా? అంటే ఈ యొక్క సంఘటనలో మనల్ని అతను యజమానిగా చూస్తున్నాడు అండి. మనల్ని అతను మొదట నన్ను యజమానిగా చూడు, నువ్వు యజమానిగా ఉండు, నువ్వు బానిసుడిగా ఉండు, దాసుడిగా ఉండు. తర్వాత నేను వచ్చినప్పుడు నిన్ను నేను యజమానిగా చూస్తాను, నేను దాసుడిగా ఉండు, నీకు సర్వ్ చేస్తాను. సోదరులారా, అదే మనకు తెలియబడిన ఒక సత్యంగా ఉంది సోదరులారా. అప్పుడు మనల్ని మనమే యజమానులు అనుకుంటే, మనల్ని మనమే ఓనర్గా అనుకుంటే మరి దాసుడు ఎవరు? అవునా కదా? సరే మనం అన్ని కూడా పరిశీలించుకోవాలి. మనకు జీవితంలో ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను ఎంత కష్టపడుతున్నాను, నేను ఎంత శ్రమ పడుతున్నాను, నాకు ఎంత దిగులు ఉంది, లేదంటే నాకు ఎంత వేదన ఉంది, నా యొక్క ప్రాబ్లమ్స్ ఎవరికి రాకూడదండి, నేను పడిన కష్టం ఎవరికి రాకూడదు. ఇలా మనం ఉండొచ్చు. మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారము, మనకు ఉన్నటువంటి ఒకే ఒక మార్గము, ఈ యొక్క మార్గమే. మీరు ఈ గిన్నెలో త్రాగితేనే తప్ప నాకు మీలో జీవం అనేది, నాకు మీతో పాటు మాకు ఆ యొక్క సంబంధము, బాండింగ్ అనేది లేదు, ఉండకుండా పోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ యొక్క పాత్రలు అనేది త్రాగాలి, కష్టమైన ఎంత నష్టమైనా సరే. అప్పుడు మనము చూసుకుంటాం. ఇంకా కూడా యేసు ప్రభువు ఇలా చెప్తున్నారు. ఫిలిప్పీలు 2:3-4 చదవండి సిస్టర్. ఫిలిప్పీలు 2వ అధ్యాయము 3 నుంచి చదవండి సిస్టర్. కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, మీలో ప్రతి వాడు తన సొంత కార్యములు మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు, మీరు దాసుడు కదా, మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లో ఉండే ప్రతి ఒక్క జీవికి ఏం చేయాలా? సర్వ్ చేయాలి. ఒకవేళ పెరట్లో ఉన్నటువంటి నీటికి నీళ్లు పోయకపోతే అనుకుందాం, ఒక యజమాని దగ్గర మనం దాసుడిగా పనిచేస్తున్నప్పుడు ఇంట్లో పెరట్లో ఒక నీళ్ళు చెట్టు ఉందండి, దానికి నీళ్లు పోయకపోతే
యజమాని ఊరుకుంటాడా? అంటే నేను నీళ్లు పోస్తూనే ఉన్నాను, ఫుల్గా ఉంది కాబట్టి నీళ్ళు అంతా పోస్తున్నాను, నేను వంట వంటలేదంటే ఊరుకుంటాడా? ప్రాక్టికల్గా అంటే ప్రతి ఒక్కరిని మనం చూస్తున్నాం అక్కడ. ఈ యొక్క పని ప్రతి ఒక్కరికి, నా గురించి మాత్రమే కాదు, నా సేఫ్టీ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు ఇతరుల యొక్క ఏం చూడాలా, ఇతరుల యొక్క కార్యం కూడా మీరు గమనించండి. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత తన యొక్క జీవం గురించి కానీ, తన యొక్క అధికారం గురించి కానీ, తన యొక్క బాగోగుల గురించి కానీ, తన యొక్క స్థానాన్ని గురించి కానీ ఎప్పుడైనా పోరాటపడ్డారా? ఎప్పుడైనా అడిగాడా? తన యొక్క హక్కుల్ని ఎప్పుడైనా ఉపయోగించుకున్నాడా? కనీసం ఆయన నీతిమంతుడిగా ఉండి, పరిశుద్ధుడిగా ఉండి, పాపల చేతులు చావాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే ఆయన అంటున్నాడు మరలా కూడా, నాకు మీరు ఎవరైతే ఉన్నారో మీ గురించి మాత్రం మీరు చూడటండి. ఒకవేళ మీరు స్ట్రాంగ్ గా ఉంటే, బలంగా ఉంటే, మీ బతుకు మీరు బతుకు చమంగా ఒక నిలబడుతున్నానో అనుకున్నవాడు తను పడిపోకుండా జాగ్రత్తగా కాసుకోండి. ఒకవేళ నిలబడుతున్నాను అనుకున్నవాడు పక్కన వాడిని కూడా నిలబడటానికి మీరు ఏం చేయండి, ప్రయత్నం చేయండి. వాడిని కార్యాలు కూడా మీరు కొద్దిగా గమనించండి, మీ ప్రేమ చూపించండి. ఒకవేళ ఆ నిలబడే కార్యం నాకు స్ట్రెంత్ లేదు కదా, పర్వాలేదు, కనీసం సహోదరులు కోరుకునే విధంగా ఒక ప్రార్థన చేయండి. మీ యొక్క బలహీనత ఏమి తగ్గిపోదు. ఒక ప్రార్థన అవసరము. మీ యొక్క ప్రార్థన వల్ల అతను బాగుపడడానికి దేవుని కృప కాపుదల అతనికి వస్తుంది. అందుకే ప్రార్థన రిక్వెస్ట్ అనేది పెట్టడం అనేది. సోలరా, ఈ విధంగా మీరు మీ యొక్క ప్రేమను వ్యక్తపరచండి, మీ యొక్క ప్రేమను తెలియపరచండి, ప్రార్థన పూర్వకంగా దేవునికి తెలియపరచండి, సహాయం చేయండి ఇతరులకి. అట్లా కాదండి, నేను నన్ను గురించి ఆయన తప్పుగా అన్నాడు, ఆయన సీనియర్ కదా, ఆయన జూనియర్ కదా, ఆయన నిన్న వచ్చాడండి, నాకు ఈ విధంగా ఆయనకి మాత్రమే ఒక అవకాశం ఇస్తుంటారు, నాకేమీ అవకాశం ఇచ్చలేదు. సో ఇక్కడ అలాంటి ఏమీ లేదు. అంటే మనం అందరూ కూడా దాసులుగా ఉన్నప్పుడు ఆ దాసునికి ముందు వెనక అనేది, మొదటి స్థానము లాస్ట్ చివరి స్థానం అనేది ఏమీ లేదు సోదరులారా. ఈ యొక్క విందులో మనం విందు సర్వ్ చేస్తూ ఉండాలి. ఎంతవరకు సర్వ్ చేయాలి? ఒక వయసు తర్వాత, అంటే మహా అంటే 10 సంవత్సరాల తర్వాత బానిసగా ఉన్న వదిలేస్తాను, నిన్ను వదిలేస్తారా? సరే 20 సంవత్సరాలు, 40, 50, 60 ఎంతవరకు చేయాలి సర్వ్? దాసుడికి ఎన్ని సంవత్సరాలు ఉండాలి? సత్యంత వరకు ఉండాలండి. నువ్వు సత్యంత వరకు బానిసగానే ఉండాలి అక్కడ. అదే చెప్పండి, నేను వస్తాను మరణం వరకు ఏం చేయాలి? మీరు నమ్మకంగా ఉండండి సోదరులారా. ఇప్పుడు ఆ దాసుడు వచ్చాడు, ఇక్కడ ప్రకటన 3:21 చదువుకుంటాము, ఆయన వచ్చి తలుపు తడుతున్నాడు. ఏ దాసుడు మెలకుగా ఉంటాడో, నేను ఎవడైనా నన్ను నా యొక్క స్వరముని తలుపు తీస్తే ఏం చేస్తాను? నేను లోపలికి వెళ్ళి అతనిలో ఉంది, నేను చెప్పండి తెలుసు కాబట్టి ఫాస్ట్కి వెళ్తాను. ఆ ఫుల్ విందు భోజనం మేమిద్దరు కలిసి చేస్తాం. కానీ మనం ఉండాల్సింది మెలకుగా ఉండాలి. దూరమాన్ని హృదయాన్ని తెరవాలి. సోదరులు ప్రార్థన చేసినప్పుడు అంటున్నారు, ఇదిగో పాత అన్ని గతించిపోయింది, కొత్త ఏం గతించిపోయింది? పాతవి, ఈ పాత స్వభావం గతించిపోయిందా? కొత్త నవీన స్వభావంగా మనం మారిపోయినామా? పస్కా అనుసరించేటప్పుడు ఆజ్ఞ ఇవ్వబడింది. ఏం ఆజ్ఞ? పస్కా అనుసరణకు ముందు మీ గుడారంలో ఎక్కడైనా సరే, కొద్దిగానే సరే, కుళ్ళిపోయేటట్టు పిండి లేకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ ఉంటే ఆ పాత పులుపు పిండిని తీసి బయట పారేయమని చెప్పలేదండి. బయట పారేసిన ఆ పులుపు ఇన్స్పెక్షన్ అవుతుందేమో, వాసన వస్తుందేమో, కాల్చేయండి. పూర్తిగా ఉండకూడదండి అది. అలా కాల్చిన తర్వాత నువ్వు పస్కానే అనుసరించాలి. అప్పుడు మనలో ఉంటే ఈ యొక్క పులుపు అంటే గర్వము, లేదంటే ఈ యొక్క ఈర్ష, ఈ యొక్క ఏమంటాం పొరామ, అసూయ, అసంతృప్తి, ఇలాంటి ఒక పాత పిండి ఉన్నట్లయితే కాల్చేయండి. సో అలా కాల్చిన తర్వాత మీరు పులుపు లేని కొత్త ముద్దుగా మీరు అవుతారు. ఈ యొక్క పస్కాను మీరు అనుసరించండి సోదరులారా. ఆయన ఒక ఉదాహరణ చక్కగా మనము ఉపమానాలు కూడా మనం చూసాము. పొద్దున్న 2 ఉపమానాలు చూసాము అనుకుంటా. ద్రాక్ష అంజూరపు ఉపమానము, ద్రాక్ష చెట్టు యొక్క ఉపమానం.
ఇప్పుడు ఇంకొక 2 ఉపమానాలు యేసుప్రభు గారు చెప్పినటువంటి ఉపమానాల్లో ఈ యొక్క అంశాన్ని మనం గమనిద్దాం. మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వాక్యాలు చదవండి సిస్టర్. మత్తయి 20 మొదటి నుంచి. ఏలయనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఓకే. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలీకి పెట్టుకొనుటకు పొద్దున బయలుదేరి దినమునకు 1 దేనారము చెప్పున పనివారితో ఓడబడి ఒక ద్రాక్ష తోటలోనికి. సిస్టర్ చాలు, ఎందుకంటే కంటెంట్ ఎక్కువగా ఉంది, నేను చెప్పేస్తాను. మీరు ఆ అధ్యాయంలో ఉన్నటువంటి కంటెంట్ మీరు చదువుకోండి, అది మీకు తెలిసిన విషయంగా నేను అనుకుంటున్నాను. ఏమిటంటే ఒక యజమాని ఉన్నాడు, యజమాని పొలంలో పని చేయాలి, దాసులు కావాలి. వెళ్ళాడు, ఆ యొక్క పనివారు నిలబడే స్థానంలో చూశాడు, ఆ వీధిలో, సంత వీధిలో ఎవరైనా ఒక మనిషి ఉన్నాడు. పొద్దున్న ఎన్ని గంటలకు వెళ్ళాడు? పొద్దున్నే వెళ్ళాడండి. పొద్దునంటే మనం లెక్క ప్రకారం చెప్పాలంటే 6 గంటలకు వెళ్ళాడు అనుకుందాం. ఉదయం 6 గంటలకు వెళ్ళాడు. చూస్తే పని మనిషి ఉన్నారు. అయ్యా ఇట్లా మీకు ఒక దండారం ఇస్తాను, ఒక రోజుకి నా పొలం వచ్చి పని చేయండి. రైట్ అండి, వస్తాం. వెళ్ళాడు. మళ్ళీ 9 గంటలకు వెళ్ళాడండి. 9 గంటలకు వెళ్ళి చూస్తే కొంతమంది ఉన్నారు, మా యొక్క పొలంలో పని చేసేదానికి మనుషులు కావాలి, వస్తారా? వస్తామండి. సరే వెళ్ళండి, మీకు ఒక దండారం ఇస్తాం. మళ్ళా మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళాడండి. 12 గంటలు అక్కడ నిలబడుతున్నారు. ఏమండి మీరు పనికి వెళ్ళలేదా? లేదండి, మమ్మల్ని ఎవరిని పిల్లలేదు. సరే నా పొలంలో పని ఉంది, వస్తారా? వస్తాను. మీరు సరే మీకేం కావాలో కూలి నేను ఇస్తాను. ఈ విధంగా 3 గంటలకు వెళ్తాడు, 6 గంటలకు ముందు 5 గంటలకు కూడా వెళ్తాడు. అలా ఇంకా ఉన్నారు. వెళ్ళి తీసుకుని వెళ్ళి అందరినీ పనికి వెళ్ళాడు. జీతగానికి చెప్పాడు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ కష్టాలు జీతం ఇవ్వండి. కానీ ఇక్కడ ఏమంటే రివర్స్ స్టేజ్ లో ఇస్తాడు ఆయన. రివర్స్ అంటే ఫస్ట్ పొద్దున 6 గంటలకు వెళ్ళి పిలుచుకొచ్చారు కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఫస్ట్ చివరిలో వచ్చే డబ్బులు ఇస్తాడు. చివరిలో వచ్చే డబ్బులు ఇచ్చేసరికి అబ్బా చివరిలో వచ్చేవాడికి ఒక దానం ఇచ్చాడు, నాకు ఎంత ఇస్తాడు, ఇంకా ఫుల్గా ఇవ్వచ్చాడండి అనుకుంటాడు. కానీ ఇక్కడ ఏమీ లేదా, ఆయనకు ఒకే దానం ఇచ్చాడు. సరే సాయంత్రం నుంచి మనం రివర్స్ వెళ్తాం. అది సాయంత్రం 5 గంటల వచ్చేవాడికి ఒక దానం ఇచ్చాడు, 3 గంటల వచ్చేవాడికి ఒక దానం ఇచ్చాడు, 12 గంటల వచ్చేవాడికి ఒక దానం, 9 గంటల వచ్చేవాడికి ఒక దానం, పొద్దున 6 గంటల వచ్చేవాడికి కూడా ఒకే దానం ఇచ్చాడు. ఏం న్యాయం అండి? ఇది ఏ న్యాయమా? వాళ్ళ మేము ఎంతో వస్తుందని ఆశించినామే, కానీ నువ్వేమి ఇచ్చినావా? ఒక్క దానం ఇచ్చినావు. సోలరా ఏమండి, నేను మీకు ఒడంబడిక చేసుకునేంత ₹1 నేను పిలిచాను, పొద్దు నుంచి కష్టపడు ₹1 ఇస్తానని చెప్పాను అనుకుందాం. ఒక దానారం ఇచ్చాను. వాడికి నేను ఆ కష్టం నేను ఇచ్చాను, వాడు కష్టపడ్డాడు, నేను ఎంత ఇవ్వాలనుకుంటా నేను ఇచ్చాను. నా డబ్బులు నాకు అధికారం లేదా? నువ్వేం నాకు చెప్తావు? సో అంటే ఇక్కడ ఏమి తలెత్తుందంటే ఈర్ష అనేది అక్కడ ఫుల్గా వస్తూ ఉంది. సోదరులు చెప్తారు, ఒకవేళ మన గురించి ఎవరైనా ఒక ఈర్షతో ఈ విధంగా ఎత్తి చూపించినప్పుడు దాన్ని ఏమంటామంటే పాయింట్అవుట్ చేసినప్పుడు, కాదు కాదు పదం కరెక్ట్గా గుర్తు రావట్లేదు, మన మీద నిందారోపణ చేసినప్పుడు అనుకుందాం, లోపాలను చూపించినప్పుడు దాన్ని ఏమంటామో కాదు కదా, వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, కామెంటరీస్ ఉంటారు. అలా మన మీద ఎటువంటి ఒక నెగిటివ్గా మాట్లాడినా, లేదంటే తప్పు నుంచి ఎత్తి చూపినా, గర్వంగా మాట్లాడినా, 2 వినండి. అంటే మిమ్మల్ని ఎత్తి బాగా హెచ్చించే మాట్లాడినా, ఒకవేళ అలా మాట్లాడితే ఆ గర్వంగా మాట్లాడినట్టు మిమ్మల్ని హెచ్చించే విధంగానో, లేదంటే పెద్ద మాటలను మీరేం చేయాలా? చెవులో పెట్టుకోవద్దండి, వదిలేండి. ఈ పక్క మీలో ఏదైతే తప్పులు ఎత్తి చూపిస్తున్నారో, లేదంటే ఏదైతే మైనస్ గా మీతో మాట్లాడుతున్నారో, నెగిటివ్ గా మాట్లాడుతున్నారో, దాన్ని మాత్రం మనసులో పెట్టుకోండి. ఏ కారణం చేతైనా ఎక్కడైనా సరే నేను ఈ నెగిటివ్ థాట్ రావడానికి హేతుగా ఉన్నానేమో నడుచుకోకుండా జాగ్రత్త పడండి. దాన్ని మీరు ఏం చేయదండి, అశ్రద్ధ చేయొద్దండి. సోదరా, ఈ విధంగా సోదరు ఆలోచన మనకు అనుగ్రహిస్తాడు. అప్పుడు ఇంకొక విషయంలో కూడా మనం చూస్తున్నాము. ఇంకొక ఉపమానంలో కూడా యేసు ప్రభు ఏం చెప్తారంటే, తప్పిపోయిన చిన్న కుమారుడు యొక్క ఉపమానం మనకు తెలుసు. తప్పిపోయిన చిన్న కుమారుడు ఏం చేశాడు? అన్ని అయిపోయింది, మళ్ళీ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత యేసు ప్రభు అక్కడ యజమాని ఏం చేస్తాడు అంటే, తండ్రి గొప్ప విందు అరేంజ్ చేస్తాడు. అప్పుడు పెద్ద కుమారుని యొక్క మనస్థితి ఎలా ఉంది? పెద్ద కుమారుని యొక్క హృదయం ఎలా ఉంది? నీతో పాటు నేను ఎంత గుడ్డులా కష్టపడుతున్నాను, వాడేమో మొత్తం అన్యాయం చేసి ఎంజాయ్ చేసి వచ్చినాడు, వానికి మాత్రం ఫుల్ కొవ్విన గోడను వదించి విధి చేస్తున్నావు నాకే. చూడండి, ఇటువంటి హృదయము. అప్పుడు కూడా తండ్రి ఏం చెప్తాడు? నువ్వు నాతో కూడా ఉన్నావు, నీదే కదా మొత్తం, ఎందుకు ఊరికే తమ్ముడి మీద అసూయ పడతావు? తమ్ముడే కదా,
సరే చూడండి, మనం ఆ యొక్క అసంతృప్తి, అసూయ, ఇంకొకరికి మంచిగా ఉంటే కొంతమందికి అసలు ఏమవుదా, గట్టినే కట్టదు. మనం చనిపోయినట్టు వాడు చనిపోవాలి, మనం జరిగినట్టు వాడికి కూడా జరగాలి, మన కడుపు నొప్పి వస్తే వాడికి కూడా అదే నొప్పి రావాలి. అప్పుడే కదా తెలుస్తుంది బ్రదర్, వాడికి అప్పుడే తెలుస్తుందంట ఏంటంటే ఈ ప్రాబ్లం, ఈ సమస్య ద్వారా నువ్వు ఎట్లయితే వెళ్ళావో అదే సమస్య ద్వారా అదే వేదన నువ్వు అతన్ని కల్పించినట్లయితే, నిన్ను ఒక మాట అన్నట్టయితే నేను ఒక మాట అనాలి. అప్పుడు ఆ వేదన, ఆ బాధ, ఆ యొక్క లోటు తెలుస్తుంది అతనికి. సోదరులారా, ఇది మన యొక్క హృదయము, మన యొక్క ఆలోచన. కానీ మనకిచ్చినటువంటి ఒక సత్యం మాత్రమేలా మనకి చెప్పలేదండి. మరి ఎవరు చెప్పించారు? తప్పు మనం చేయము, తప్పు చేయాలని ఆలోచన మనకి లేదు, కానీ చేయిస్తాడు ఎవరు? అతని మీద తోసేయండి. సోదరులారా, గమనిద్దాం. మనం చాలా కొన్ని సందర్భంలో కొంత ఇదిగా ఉన్నాము. ఇంకొకరిని గురించి కంపారిజన్ చేసుకోవడము, ఇంకొకరు ఆ స్థానంలో ఉన్నారు, దేవుడు ఆ స్థానానికి హెచ్చించలేదు, ఒకరికి ఇటువంటి గొప్ప తాళంతులు ఇచ్చినారు, ఇటువంటి స్థానం ఇచ్చినారు, ఎగ్జిషన్లు ఈ స్థానం ఇచ్చారు, ఆ పోస్ట్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. లేదండి సోదరులారా, అసూయ, కంపారిజన్ ఏమీ పెట్టుకోవద్దండి. ఒకవేళ ఉంటే ఇంతటితో దాన్ని తీసి కాల్చే. మరొక వాక్యం కూడా మనం చూద్దాము. లూకా సువార్త 9వ అధ్యాయం 54వ వాక్యం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. సిస్టర్ ఏం చెప్పారు? లూకా 9:54, 55. చదవండి. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. చూడండి, ఒకవేళ తప్పిదం కనుగొన్నారని అనుకుందాం. ఒకవేళ ఇక్కడ శిష్యులు ఏం చెప్పినారో కనుగొన్నారు, తప్పు జరిగిపోయింది, దేవునికి ఆస్కారం లేదు, అవకాశం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారా? వీళ్ళంతా ఏం చేయాలి తెలుసా? వీళ్ళంటే వాళ్ళని ఎవరు తెలుసా? వస్తానని చెప్పారు కదా, టైం 10 గంటలకి, ఎవరు రాలేదు. వీళ్ళు ఏం చేయాలా? ఆకాశం నుంచి దిగి వచ్చి అగ్ని కాల్చి అక్కడే బూడి చేసేవాళ్ళు వాళ్ళని. అట్లా చేసి మీకు పర్మిషన్ ఇవ్వండి అక్కడ. అంటే ఇతరులు చేయకపోతే మనం చేసినట్టయితే అక్కడ ఏమవుతుందంటే అక్కడ గర్వం అనేది అక్కడ బయలుపడతా ఉంది. నేను కరెక్ట్గా ఉన్నాను, వాళ్ళు కరెక్ట్గా లేరు అనేసి ఎత్తు చూపినట్టు మనసు స్పష్టం పడతా ఉంది. ఏ ఒక్క విషయంలో మనము ఈ విధంగా ఉన్నామో ఒకసారి పరిశీలించుకొని దాన్ని సరి చేసుకునే విషయం మనకు ఉంది. సోదరులారా, ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 4-5 వాక్యాలు చదువుకుందాం. ఇర్మియా 36, 4-5 వాక్యాలు. ఇర్మియా నేరియా కుమారుడైన బారాకును పిలువనంపగా అతడు యెహోవా ఇర్మియాతో చెప్పిన మాటలన్నిటినీ ఇర్మియా నోటి మాటలను బట్టి ఆ పుస్తకంలో రాసెను. ఇర్మియా బారాకునకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, నేను యెహోవా మందిరంలోనికి రాకుండా నిర్బంధించబడితిని. ఇక్కడ సరే, ఈ సంఘటనలు కూడా మనము చాలా ఉన్నాయి, మనకి సమయం ఎందుకని కూడా ఈ యొక్క విషయం కూడా ఇక్కడ బారాకు ఇర్మియా మధ్యన జరిగిన సంఘటనలు కూడా బారాకు ఎటువంటి హృదయ స్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయము ఇక్కడ రాయబడింది. కాబట్టి ఇటువంటి ఒక హృదయం మనకు లేకుండా దేవుని యొక్క సన్నిధిలో మనకు హృదయము స్పష్టంగా దీనంగా ఉండాలని చెప్పిన విషయాన్ని మనం గమనిస్తున్నాం. పొద్దున్న సెక్షన్ కూడా మనం గమనించాము. ఆయన ప్రతి ఒక్క బెత్లెహేమ ఎఫ్రాత అనేటువంటి చిన్న గ్రామము తను తాను అంతగా తగ్గించుకున్నాడు. అప్పుడు అంతగా తగ్గించుకొని మనకి ఇంతగా ఉపదేశం ఇచ్చి ఇన్ని వాక్యాలు ఎత్తి చెప్పి దేవుని మనం హెచ్చరిస్తూ ఉంటే మనము ఎటువంటి ఒక హృదయంలో ఎటువంటి ఒక ఉండాలి? అదే క్రీస్తు కలిగిన మనసుని, ఇట్టి మనసుని మీరు ధరించుకోండి. అప్పుడు అటు మనసుని ధరించుకున్న తర్వాతే ఈ యొక్క మన ముందు పాత్రలో ఆ యొక్క ద్రాక్షరసం చేయడానికి మనము ముందుకు సిద్ధపడుతున్నాము అనే ఒక విషయాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఇచ్చినటువంటి సత్యవాక్యాన్ని బట్టి దేవునికి స్తుతి స్తోత్రములు మన యొక్క రక్షకునామమును సమర్పించుకుని ఓపిక ఉన్న మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుని అవకాశం ఇచ్చినటువంటి సంఘస్థులకు ధన్యవాదాలు తెలుపుకొని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.